నిన్న మొన్న మాజీ మంత్రివర్యులు బాలినేని వాసన్న మాట్లాడుతూ నిజంగా కూడా ఒక అబద్ధాన్ని ఒక స్వార్థ ప్రయోజనం కోసం తన మాట్లాడిన తీరు ఖచ్చితంగా ప్రజలు హర్షించరు. తన మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటిదంతా కూడా తనకు చక్కగా తెలుసు ఏం జరిగిందని. ఎంత గొప్పగా తన మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మేలు జరిగిందంటే విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది. అది కూడా సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం. సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ 25 ఏళ్లకు 1,00,000 కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందంతో పోలిస్తే ఈపీపీఏలో 50% కన్నా తక్కువతో ఒప్పందం జరిగింది. ఆ రోజు ₹4.50 ఆ రోజు ఒప్పందం జరిగితే అది ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి. ఈరోజు అదే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ₹2.48 అప్పుడు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ₹4.5 చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కొనుగోలుకి అదనంగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఉండేది. ₹2.49 తను మంత్రిగా జగనన్న ముఖ్యమంత్రిగా జరిగిన ఒప్పందం 50% కన్నా తక్కువ, ఇంక్లూడింగ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి. అంటే ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని మంచి అని చెప్పుకోలేని దీన స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాసన్న ఉండడం నిజంగా కూడా బాధాకరం. మేము ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళ మెప్పు పొందడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకోవాలి. మంచిని మంచిగా చెప్పుకోలేనటువంటి దీన స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు ఈరోజు. నిజంగా ఇది తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నారు జగన్మోహన్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు, గౌరవిస్తారు, తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు, తన వ్యక్తిత్వాన్ని తను దిగజార్చుకుంటున్నాడు. ఈ ప్రజలందరూ కూడా అలా భావిస్తున్నారు అనే విషయాన్ని నిజంగా వాసన్న మర్చిపోతున్నాడు. ఇది మంచిది కదా, ఎందుకంటే తను నేను ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం, తిరిగాం. కానీ ఎవరినో మెప్పించడం కోసం, ఎవరికో దగ్గర కోవడం కోసం, ఏదో ఒక ఎమ్మెల్సీ అవ్వడం కోసము, దానికన్నా పై పదవి కోసము ఈరోజు మనిషి అలా దిగజారిపోతాడు మేమైతే ఊహించలేకపోయాం. ఎవరు అంటున్నారు సార్ తన భ్రమలో ఉన్నాడు, పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా 9 కోట్లు ఎంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం. అక్కడ తనకి ఆడు ఫ్రీగా కూడా ఇవ్వడం లేదు అంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరు మంత్రిగా ₹2.49 ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిసి ఒక బ్రహ్మాండమైన ఒప్పందం జరిగి సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రావడం, నాణ్యమైన విద్యుత్తు, పగటిపూట విద్యుత్తు ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరితే నా పేరులో ఇంత మంచి ఒప్పందం జరిగిందని చెప్పాల్సింది పోయి అర్ధరాత్రుల్లో నా చేత సంతకాలు పెట్టించాలంటే నేను సంతకం పెట్టలేదు, సంబంధం లేకుండా క్యాబినెట్ అప్రూవ్ చేశారంటున్నారు. మీ ద్వారా అడుగుతున్నా వాసన్న ఒకటే చెప్పినాం. 2021 సెప్టెంబర్ 10 మనకి సెక్యూ నుంచి ఒక లెటర్ వచ్చింది ప్రభుత్వానికి. ఆ మరుసటి రోజే క్యాబినెట్ ఉంది. ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్లో వారు ఇన్ ప్రిన్సిపల్గా దాన్ని అప్రూవ్ చేస్తూ క్యాబినెట్ తీసుకొచ్చారు. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఇన్ ప్రిన్సిపల్గా సెప్టెంబర్ 10 2021 వచ్చిన లెటర్లో, ఇన్ ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో కూడా సికి అంటే ఇది కేంద్ర ప్రభుత్వ తరపున వచ్చినటువంటి సంస్థది. దాంట్లో లెటర్లో మీరు సంతకం, ఇన్ ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో కూడా మీ సంతకం ఉంది. ఆ రోజు అప్రూవ్ కాలే క్యాబినెట్లో.
మళ్ళా దానిపైన కమిటీ వేశారు ఎనర్జీ సెక్రటరీతో. ఎనర్జీ సెక్రటరీతో కమిటీ వేసిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళా క్యాబినెట్కి వచ్చింది. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఇన్ని ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో సంతకం పెట్టారు. నెల తర్వాత వచ్చినటువంటి కమిటీ వేసి కమిటీలో వచ్చిన లెటర్లో కూడా మీరు సంతకం పెట్టారు. 2 సార్లు సంతకం పెట్టి ఇక్కడ నా సంతకమే లేదు, నేను సంతకమే పెట్టలా, అర్ధరాత్రిలో నా సంతకం పెట్టించుకున్నారు, ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.